ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు, దేవుని చేత పిలువబడ్డాను, అభిషేకించబడ్డాను అన్నవారు కూర్చొని, సంగమా నేను దేవుణ్ణి, నా కాలు మొక్కండి, నన్ను ఆరాధించండి అని చెప్తున్నారు. ఈ విషయం చూసి నా గుండె పగిలిపోయింది. ఒకటే మాట గుర్తొచ్చింది. ఏం మాట అంటే, భయముతో వణుకుతో మీ రక్షణ జీవితాన్ని కొనసాగించండి. See, it is very easy to go away from the principles of God. దేవుని నియమాల నుండి దూరం వెళ్ళటం చాలా సులభం. ఆయన ఆత్మకి విరుద్ధంగా మనం ఏమైనా చేస్తే ఆత్మ వెళ్ళిపోయిందంట. ఆ వెళ్ళిపోయిన వెంటనే ఏమొచ్చినాయి? దురాత్మలు వచ్చినాయి. అదే రీతి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సెల్ఫ్ ఎజెండాస్, సెల్ఫ్ ప్రే, అందరూ నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలని ఈ తలంపు ఎప్పుడైతే వస్తుందండి, అది చాలా డేంజర్. ఆ విషయంలో నాకు ఒకలాంటి వణుకు, ఒకలాంటి భయము. నాకు కానీ సేవకులు కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని ఆ రీతిగా చూస్తారంటే, దేవా మరుగుపరచు, లేకపోతే తీసివే, కానీ అటువంటి దుస్థితికి మమ్మల్ని వెళ్ళకుండా సాయించి. నో బడీ కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, జీసస్ అలోన్, జీసస్ అలోన్. ఇది మీరు చెప్తారు, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, ఆయన ఒక్కడే ప్రభు, ఆయన ఒక్కడే మన కొరకు బలి అయ్యాడు, ఆయన ఒక్కడే మన కొరకు అన్నీ చేస్తాడు. ఏ మనుష్యుడు రాడు ఆ స్థానంలోకి. నెవర్ బీ డిసీవ్డ్ బై ఫాల్స్ స్పిరిట్స్. ఐఎమ్ ప్రేయింగ్. ఈ ఆలయంలో మీరు ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తున్నారో నాకైతే తెలీదు, ఏం చూసి వస్తున్నారో తెలీదు. దేవుడి కోసం వస్తున్నారా, లేకపోతే సెల్ఫ్ మోటివ్స్, సెల్ఫ్ అజెండాస్ కోసం వస్తున్నారా, గాడ్ నోస్, గాడ్ నోస్. బట్ ఐ ప్రే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బలముగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలని నేను దేవుని వేడుకుంటున్నానండి. ఐ ప్రే దట్ ఎవ్రీబడి ఈస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనుషులు ఇత్తడి స్తంభాన్ని ఆరాధిస్తున్నారు. దేవుడు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయారు. దేవుడు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయి స్తంభాన్ని ఆరాధిస్తుంటే హిజ్కియా రాజు ఏం చేస్తాడు? పగలగొట్టాడు. ఈరోజు మీరు కూడా యథార్థంగా దేవుని వెంబడించండి. దేవుడు నాకు ఇది ఇస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు నా జీవితంలో నన్ను ధనవంతునిగా చేస్తాడు అని ఈ ఉద్దేశాలతోటి దేవుని సన్నిధికి వస్తున్నట్లయితే దయచేసి మీ ఉద్దేశాలు మార్చుకోండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆయనని వెంబడిస్తున్నాను అన్నవారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? ఆయనని ప్రేమించండి. లవ్ హిమ్. ఆయన అందుకే అంత నిశ్చయం చెప్తాడు, నా నీతి నా రాజాని వెతుకుతే ఇవన్నీ, మొదట వెతుకుతే ఇవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది. ఏ ఉద్దేశంతో వస్తున్నారండి? నిజంగా యథార్థమైన హృదయం ఉందా? హిజ్కియా రాజు యథార్థంగా ఉన్నాడు దేవుని దృష్టిలో, నీతిమంతుడుగా. దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే హిజ్కియా రాజు ముందు, హిజ్కియా రాజు తర్వాత ఎవ్వరు కూడా ఆయనకి మించిన వారు లేరంట. అంటే దావీదు కూడా ఉన్నాడా ఆ గుంపులో? వి డోంట్ నో. కానీ అంత నీతిమంతుడుగా దేవుని దృష్టిలో కనబడ్డాడంట. ఇంకోటి ఏముంది అక్కడ? అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాని హత్తుకొని ఆయనని వెంబడించుటలో వెనుక తీయలేదు. ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనెను. ఆ రోజు బైబిల్ లేదు, జస్ట్ ఆజ్ఞల్ని పాటించాడు. కావున యెహోవా ఎందుకు దేవుడు ఆయనకి తోడుగున్నాడంటే ఆయన ఆజ్ఞలన్నీ గైకొన్నాడు. లాస్ట్ వీక్ మెసేజ్కి విన్నవారు ఉన్నారా? శాపము గురించి, ఆశీర్వాదం గురించి మాట్లాడాను. ఎంతమంది మీ జీవితంలో నాకు ఐ హ్యావ్ బీన్ డెలివర్డ్ అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? ఐ బిలీవ్ ఐఎమ్ డెలివర్డ్ ఫ్రమ్ మై కర్స్. ఇది ఒక్కటే అడిగాడండి దేవుడు. నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నాను? నా ఆజ్ఞలు గైకొనండి, నా ఆజ్ఞలు అంగీకరించండి, అనుసరించండి. అప్పుడు ఇక్కడ హిజ్కియా రాజు కూడా అదే చేస్తాడు. హీ ఫాలోడ్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ అప్పుడు కావున అంటే అందుకే యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఇటువంటి ఆశీర్వాదం ఎవరికి కావాలి? హల్లెలూయా చెప్పండి. వెళ్ళిన చోటెల్లా ద ఫేవర్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ వీ వర్ టాకింగ్ అబౌట్ లాస్ట్ వీక్, ద ఫేవర్ ఆఫ్ గాడ్. అసలు నో క్లోజ్ డోర్స్. ఎవ్రీవేర్ యూ గో యూ సీ విక్టరీ. ఎవ్రీవేర్ యూ సీ షట్ అయిన డోర్స్ కూడా తెరవబడతాయండి మీ పట్ల. దేవుడు దయ ఉంటే ఆ రీతిగా చేస్తాడు. అయితే ఇంత గొప్ప రాజు
ఇంత గొప్పగా పేరు బిరుదు పొందుకున్న రాజు చూసినట్లయితే ఆయన జీవితంలో కూడా ఒక ట్విస్ట్ జరిగింది. చూడండి 13వ వచనము అదే అధ్యాయంలో. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా, సన్హెరేబు అనే ఈ మనిషికి సాదృశ్యం ఎవరు అంటే దురాత్మ కేమ్ డైరెక్ట్లీ ఫ్రమ్. చాలాసార్లు అపవాది చాలా మనుషుల్ని వాడుకుంటాడండి. ఇక్కడ హిజ్కియా రాజును బాధ పెట్టడానికి ఈ మనుషుల్ని వాడుకున్నాడు. సన్హెరేబు అనే ఈ రాజు అష్షూరు రాజు, అసిరియన్ కింగ్. సన్హెరేబు ఇంత చక్కగా ఉన్న హిజ్కియా రాజుకి సడన్గా ఒక పెద్ద బ్లో ఇచ్చాడు, ఒక భయం పెట్టాడు. See, you have to remember, devil aims the biggest arrows to the people who are the most faithful to God. ఎవరైతే దేవునికి అతిగా నమ్మకంగా ఉన్నారో అంత పెద్ద బాణాలు అపవాది అయిన సాతాను వారి వైపు వేస్తుంటాడు. యాజ్ ఐ ఆల్వేస్ టెల్, ఈ లోకంలో ఉన్న వారి గురించి పట్టింపు లేదు, కానీ ఎవరైతే దేవునికి అతి నమ్మకంగా ఉన్నారో, ఈరోజు నేను యథార్థంగా ఉంటా, ఈరోజు నేను పరిశుద్ధంగా ఉంటా అని మీరు ఏ రోజైతే మీరు నిశ్చయించుకుంటారో ఆ రోజే టెంప్టేషన్స్ వస్తాయి, ఆ రోజే శోధనలు వస్తాయి. ఈరోజు అసలు నేను కోపంగా ఉండను, ఐఎమ్ ట్రయింగ్ టు చేంజ్ మై బిహేవియర్ అని అనుకున్నప్పుడే ఎప్పుడు రెచ్చగొట్టని మనుషులు ఆ రోజు మిమ్మల్ని రెచ్చగొడతారు తెలుసా. ఎవ్రీ టైమ్ యు మేక్ అ డిసిషన్ టు ప్లీజ్ గాడ్, దేవుని మహిమపరచాలి, నేను దేవునికి తగినట్టుగా నేను జీవించాలంటే ఆ విషయంలోనే మీకు టెంప్టేషన్స్ తెస్తాడు, ఇక్కడే చేస్తాడు. సో ద ఫెయిత్ఫుల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ గాడ్ విల్ ఆల్వేస్ గెట్ ద గ్రేటెస్ట్ ఆరోస్ ఫ్రమ్ ద ఎనిమీ. ఐవ్ సీన్, బికాస్ ఇన్ మై లైఫ్ ఆల్సో సమ్ టైమ్స్ ఎలాగ జరుగుతుందంటే అంత చక్కగా ఎంత గొప్పగా దేవుడు వాడుకుంటాడు గొప్పగా, బట్ దెన్ అ క్లౌడ్ ఆఫ్ డిప్రెషన్, అ క్లౌడ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, ఇదంతా ఒక మేఘమల వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నాను, ఏంటి ప్రభా ఏంటి? ఇట్స్ అ వార్ఫేర్, అది ఆత్మీయ పోరాటం. అది నాకు తెలుసు, ఎందుకంటే ప్రసంగిస్తూ ఉంటాను తెలుసు, కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏ ప్రసంగం గుర్తురాదు కదా. మనం కూడా అటువంటి పరిస్థితి, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టారనుకోండి, ఏ ప్రసంగం గుర్తురాదు, ఏ మంచి మాటలు గుర్తురావు, ప్రసంగికులకే గుర్తురావు, ఇంకా మీకేం వస్తే అట్లాంటి పరిస్థితిలో ఉంటాం. సో ఇట్స్ అ వార్ఫేర్. ఎవ్రీ టైమ్ యూ టేక్ అ స్టాండ్ ఫర్ గాడ్, ద డెవిల్ వాంట్స్ టు పుట్ యూ డౌన్, టు మేక్ యూ ఫాల్. మీరు పడిపోవాలని, మీరు తొట్టిల్లాలని, మీరు దూరం అయిపోవాలని. ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు బాధగా ఉన్నారు, ఏంటి పోరాటాలు అర్థం కాదు. కానీ నేను నమ్మకంగా ఉంటే నాకేంటి, నేను దేవుని దగ్గర ఇంత మంచి పేరు బిరుదులు తెచ్చుకున్న ఆ హిజ్కియా, నాకేంటి అపవాది, నాకేంటి శోధన. ఇది చూడండి 19-20 వచనాలు చూడండి, 19 and 20. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఈలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి, యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే, ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. అదే రీతి 25వ వచనము, యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి తినా, లేదు ఆ దేశము మీదికి పోయి దాని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. చూసారా అండి ఏం మాట చెప్తున్నాడు అపవాది అంటే? అపవాది చేత వాడబడుతున్న సన్హెరేబు రాజు, అష్షూరు రాజు ఏమంటున్నాడు చూడండి, యెహోవా సెలవుతోటి నేను నిన్ను నాశనం చేయడానికి వచ్చానంట. అర్థమవుతుందా? గాడ్ సెంట్ మీ టు డిస్ట్రాయ్ యూ. యెహోవా సెలవు నొందకయే దేశము పాడు చేయటకు నేను వచ్చి తినా, లేదు ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను అని అబద్ధికుడైన అపవాది చెప్తున్నాడు. ఈరోజు మన దగ్గర కూడా వెలుగుదూత వేషాలు వేసుకొని చాలామంది వస్తారు, చెప్తారు, యెహోవా చెప్తున్నాడు, దేవుడు నాకు సెలవిస్తున్నాడు, నువ్వు ఇది చేయలేదని, నువ్వు అది చేయలేదని నీకు ఈ శాపం అంట, నువ్వు అది చేయలేదని, నువ్వు ఈ ఆచారం ఆచరించలేదని, నువ్వు ఇది ఈ రీతిగా ఉపవాసం ఉండలేదని నీకు ఈ శాపం వచ్చింది అని దేవుడు నాతో చెప్పమన్నాడు. అదే చెప్తున్నాను. అంటే మీరు అనుకుంటారు నేను ఇంత యథార్థంగా ఉన్నాను కదా దేవుని దృష్టిలో, కానీ ఈ మాటలేంటి? దేవుడు పేరు చెప్తుంటే ఇంక ఎవరైనా ఆలోచిస్తారా అండి? ఓహో నిజంగానే దేవుడు చెప్పుంటాడేమో, నిజంగానే దేవుడికి నా గురించి వీరికి చెప్పాడేమో అని మీకు ఆలోచనలు వస్తాయి. దట్ ఈస్ వాట్
ద ఎనిమీ డస్. హీ ఆల్వేస్ లైజ్ అబౌట్ యూ టు యువర్ సెల్ఫ్. మీ గురించి మీకే డౌట్ వచ్చేలాగా చేస్తాడు అపవాది. హీ డజంట్ మేక్ యూ లెట్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరెంత సమర్థులో, దేవుని చేత అభిషేకించబడితే ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారో మీ గురించి మీకు డౌట్ వచ్చేలాగా చేస్తాడు. మీ గురించి మీకు డౌట్లు వస్తున్నాయా? నేను చేయలేను, నాకు కుదరదు, నేను నిజంగా పాపినేమో, నేను ద్రోహినేమో, నేను దేవునికి వ్యతిరేకంగా ఎన్నో చేస్తాను కాబట్టి ఎందుకనేమో ఇది అన్న అబద్ధాలు మీకు చెప్తూ ఉంటాడు అపవాది. ఇక్కడ చూడండి, అష్షూరు రాజు చెప్తున్నాడు, అసలు దేవుడు అంటే తెలీదు, వారు విగ్రహారాధికులు. వారు చెప్తున్నారు, దేవుడు నన్ను పంపించాడు, యెహోవా నన్ను పంపించాడు, ఆయన నిన్ను నాశనం చేయమని పంపించాడు అని అబద్ధం ఆడుతున్నాడు. ఈరోజు ఐఎమ్ టెలింగ్ యూ ద సేమ్ లై ద ఎనిమీ ఈస్ టెలింగ్ టు యూ. అదే అబద్ధం అపవాది మీకు చెప్తుంది. దేవుడే నీకు చేస్తున్నాడు, దేవుడే నీకు నష్టం తెచ్చాడు. యోబు జీవితంలో దేవుడే చేస్తాడు. చేసింది ఎవరు? అక్కడ చేసింది ఎవరండి? అపవాది చేసి దేవుడే చేస్తాడు. వాళ్ళ భార్య కూడా అంటది, దేవుడే చేస్తాడు, దేవుడిని దూషించి చావు, దేవుడు చేస్తాడు. దేవుడు ఎప్పుడు కీడు చేయడు, శోధనలోకి నడిపించడు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. హీ విల్ ఓన్లీ అలౌ ట్రయల్స్, కష్టాలు, పోరాటాలు అనుమతిస్తాడు, కానీ టెంప్ట్ చేయడు దేవుడు అని ఆయన వాక్యం తెలియజేస్తుందండి. ఈరోజు యూ ఆర్ బిలీవింగ్ ద లై. అందుకని మరలా చెప్తున్నాను, చాలామంది నాతో సహా మనం అనేక సార్లు ఇటువంటి అబద్ధంలో ఉంటాం. దేవుడు నా పైన కోపంగా ఉన్నాడు, దేవుడికి నేను వద్దు, నేను దేవునికి దూరం అయిపోతాను. ఇక్కడ హెస్కియా కూడా డౌట్ వచ్చింది అనుకుంటా, బాధపడ్డాడు, దేవుడే పంపించాడా అన్నప్పుడు. ఇక్కడ చూడండి, వచనం చూడండి, 19వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 14వ వచనము. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి ఒక్క నిమిషం అక్కడ ఆగుదామండి. ఇటువంటి డౌట్స్ వచ్చినప్పుడు మనము మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటిదంటే తెలుసా అండి? యూ నీడ్ టు స్టాండ్ ఇన్ ఫెయిత్. విశ్వాసముతో నిలబడాలి, నిలకడగా నిలబడాలి. దేవుని సన్నిధిలో కమ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే. ఇటువంటి అబద్ధపు మాటలు మీకు వినపడుతున్నాయా? ఆ రోజు మీటింగ్ లేదండి, మీరు ఎక్కడున్నారో అక్కడ ఆ స్థానంలో ఉండి ప్రార్థన చేయండి. ఈ మాటలు నాకు వినబడుతున్నాయి, నా వల్ల అవ్వట్లేదు, హౌ డు ఐ ఓవర్కమ్? ప్రే. విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఇక్కడ హెస్కియా అనిపించుండొచ్చు, ఇంకా నాకు ఓపిక లేదు, నాకు పోరాడే శక్తి లేదు. చూడండి, ఇది గమనించండి, అపవాదికి మీ డబ్బులు అవసరం లేదు, మీ బంగారం, మీ వెండి ఏం అవసరం లేదు, మీ విశ్వాసము కావాలి. మీ విశ్వాసం మీద నుండి దోచుకోవాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్. మీది ఏది, మీ ఆస్తి వాడికి అక్కర్లేదు. హీ హిమ్సెల్ఫ్ గివ్స్ రిచెస్ టు మెనీ పీపుల్. ఈరోజు మనం అనుకుంటాము, అందుకే నేను ఇందాక చెప్పాను, యథార్థంగా యేసుని ప్రేమించే వారే కావాలి దేవునికి. డబ్బులు ఇస్తాడని, స్వస్థపరుస్తాడని, నాకు ఇది జరిగిస్తాడని, నా ఈ బాధ నుండి విడిపిస్తాడని కేవలం దానికోసం వచ్చారనుకోండి, అది అపవాది కూడా ఇవ్వగలుగుతాడు. నమ్ముతున్నారా? ఈవెన్ డెవిల్ కెన్ హీల్. డూ యూ బిలీవ్? ఈవెన్ డెవిల్ కెన్ డెలివర్, ఈవెన్ డెవిల్ కెన్ మేక్ యూ రిచ్. మిమ్మల్ని ధనవంతులుగా చేయగలిగిన సమర్థుడు అపవాది కూడా. కాబట్టి వాటి కోసము మీరు దేవుని వస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారంటే వ్యర్థము. జెన్యున్నెస్, యథార్థత దేవుని సన్నిధిలో, ఐ లవ్ హిమ్ అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ హియర్ అని చెప్పగలిగిన వారిని, ఆ ఫెయిత్, ఆ విశ్వాసం ఉన్న వారిని అపవాది సహితం పడగొట్టలేడండి. ఈరోజు ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. హోల్డ్ ఫాస్ట్ యువర్ ఫెయిత్. ఇటువంటి అబద్ధపు మాటలు, ఇటువంటి అవమానపు మాటలు, బెదిరించే మాటలు, భయము, భీతి కలిగించే మాటలు మీకు వినబడుతున్న మనుషుల రూపంలో కానీ లేకపోతే మీ మనసులో కానీ మీకు వినబడుతున్నప్పుడు హోల్డ్ ఫాస్ట్ యువర్ ఫెయిత్. నో, నా బైబిల్ అలాగ చెప్పట్లేదు, నా దేవుడు అలాగ చెప్పట్లేదు, నా దేవుడు అలాగ చెప్పే దేవుడు కాదు, ఐ నో అబౌట్ మై గాడ్ అని చెప్పగలిగిన, ఫైట్ బ్యాక్ చేయగలిగిన శక్తి ఉందా? ఆయన ఏం చేస్తాడు? హిజ్కియా రాజు ఎప్పుడైతే ఈ ప్రశ్న వచ్చిందో, ఎప్పుడైతే ఈ బెదిరింపు వచ్చిందో, ఆయన వెంటనే ఆ లెటర్ తీసుకొని దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి పోయాడంట. హల్లెలూయా చెప్దామా అండి? వీ గెట్ మెనీ లెటర్స్ ఫ్రమ్ ద డెవిల్, నాట్ ఫిజికల్ లెటర్స్. ద వర్డ్స్, ద టాక్స్, ద ఇన్సల్ట్స్, ద ఫియర్ఫుల్ వర్డ్స్, బెదిరింపు మాటలు, ఇవన్నీ మనకి లెటర్స్ వచ్చినప్పుడు, ఈ మాటలు వచ్చినప్పుడు నేరుగా ఆ మాటలు తీసుకొని
దేవుని సన్నిధికి రావాలండి, ఆయన మందిరానికి రావాలి. హిజ్కియా చేసిన గొప్ప పని ఏంటి తెలుసా? యాజ్ ఇట్ ఈస్ వచ్చినట్టే మనం ఏం చేద్దాము, ఎక్కడ పారిపోదాము అని ఆయన సొంత ప్రయత్నాల పైన ఆధారపడలేదు. హీ ఇమ్మీడియట్లీ టుక్ దట్ లెటర్ అండ్ వెంట్ టు గాడ్. యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి యెహోవా సన్నిధిని ఇలాగ ప్రార్థన చేస్తాను. కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేల్ దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఇవన్నీ ఇది ఒక ప్రార్థన, కింద వరకు వెళ్తే ప్రార్థన చేస్తాడండి. డు యు సీ ఇక్కడ చూడండి, ఆయన చేసిన ప్రార్థన అంతా అయిన వెంటనే 20వ వచనములో ఇన్ వర్స్ 20 చూడండి, ఆమోజు కుమారుడైన యెషయా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు అయిన సెనారెబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. నౌ యు నో వాట్ టు డూ. మీకు భయము కలిగిన దినమున, అందుకనే దావీదు అంటాడు, నాకు భయము సంభవించు దినమున నేను యెహోవాను ఆశ్రయించుచున్నాను. అంటే భయము వచ్చిన దినమున, బెదిరింపులు వచ్చిన దినముల, మీరు దేవునికి దూరం అయిపోయారన్న పరిస్థితుల్లో, అబద్ధాల్లో మీరు ఉన్నట్లయితే, అపవాది అంటాడు, నువ్వు పాపివి, నువ్వు యు ఆర్ అ కర్స్డ్ మ్యాన్, యు ఆర్ అ కర్స్డ్ ఉమెన్, నువ్వు శాపముతో ఉన్నవాడివి, ఉన్నదానివి అని ఇటువంటి మాటలు వచ్చినాయి అనుకోండి, నేరుగా మాటలు తీసుకొని దేవుని సన్నిధిని మీరు అది పెట్టినట్లయితే దేవుడు మీ పట్ల సెలవిస్తాడు. నీ ప్రార్థన నా సన్నిధిలో, నా చెవున వినబడి ఉన్నది. ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్స్, ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్స్. ప్రతి క్రైస్తవుడికి సిలువ ఉంటుందండి, ప్రతి క్రైస్తవుడికి సిలువ ఉంటుంది. కానీ ఆ సిలువ ఒక్కటే అంతము కాదు, కానీ ఆ భయంకరమైన ఇరుకు మార్గంలో కూడా దేవుడు ఒక నూతన మార్గము తెరవగలిగిన దేవుడు. హీ విల్ మేక్ అ వే ఈవెన్ ఇన్ యువర్ వర్స్ట్ సిచ్యువేషన్. వి ఆల్వేస్ థింక్ ఇంకా దీని నుండి బయటికి వెళ్ళే దారి లేదంటే, దేవుడు అన్నాడు, నాకు ఆల్రెడీ రెడీగా ఉంది, నేను దీని నుండి బయటకు తీసుకురావడానికి నాకు ఒక మార్గం నేను ఐ ఆల్రెడీ ప్లాన్. అందుకని ఆయన అంటాడు, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, నా మార్గములో నీ మార్గములు వంటివి కాదు. So you might be thinking small, but God has already planned. You're saying, how do I get out of this? But God has already planned. All that you have to do is take all your queries to God. మీ బాధలు, మీ సమస్యలు అంతా కూడా దేవుని మందిరాన్ని తీసుకొచ్చి, ఇది ప్రభువా, ఇదయ్యా నా సమస్య, ఇలాగ బెదిరిస్తున్నాడయ్యా, ఇదయ్యా నా బాధ, ఇదయ్యా నా పోరాటము అని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఎట్లాగైతే ఆయన ప్రార్థన చేసి ముగించిన వెంటనే ఒక మాట వచ్చింది. I think this is a message for all your prayers that you've been praying the last week. ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా అంటే దేవుడు అంటాడు, ఇదిగో నేనే సెలవిస్తున్నాను, నిన్ను విడిపించగలిగిన సమర్థుడను, నిన్ను విడిపించగలిగిన సమర్థుడను, నీ కుటుంబాన్ని విడిపించగలిగిన సమర్థుడను. ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసిన వెంటనే జవాబు పొందుకున్నాడు దేవుని దగ్గర నుండి. జవాబు పొందుకున్న వెంటనే హిజ్కియా తన చెయ్యి కూడా ఎత్తకుండా దేవుడు తన దూత, ఒక్క దూత, నాట్ మెనీ ఏంజల్స్, వన్ ఏంజల్ హీ సెంట్, ఆ అష్షూరు రాజు కదా, అష్షూరు రాజుతో ఉన్న ఆ సైన్యాన్ని, అంటే ఇంచుమించు 185,000 మందిని ఒక్క దూత ఒక్క రాత్రిలో హతము చేస్తాడని. 185,000 people by one angel. బట్ హెజ్కియా didn't raise a hand. ఆయన ఏం ప్రయాసపడలేదు, ఆయన ఒకటి చేస్తాడు, ఇది నా బాధ ప్రభా, నీ సన్నిధిని తెచ్చాను ప్రభా, నువ్వు నా పక్షాన పోరాడు. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ సే యూ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ? నేను పోరాడాను ప్రభా, నువ్వు పోరాడయ్యా, నువ్వు పోరాడవు ప్రభా. మరి ఈ సెనేరబు రాజు ఏమయ్యాడు, ఈ అష్షూరు రాజు ఏమయ్యాడు, ఆయన పరిస్థితి ఏమైంది అని అనుకుంటున్నారేమో. ఇందాక చెప్పాను కదా, వెయిట్ అండ్ వాచ్ వాట్ గాడ్ విల్ డూ టు యువర్ ఎనిమీస్. ఆ రోజు చావలేదేమో, కానీ కొన్ని రోజుల తర్వాత తన ఇంటికి వెళ్ళాడు. తన ఇంట్లో ఆ చిన్న ఆలయం, ఆ విగ్రహాలకి ఆరాధిస్తున్నప్పుడు తన సొంత కుమారులు 2 వచ్చి ఆయనని కత్తితో పొడిచి చంపేశారు. దేవుడి నామాన్ని ధరించుకొని దేవుడు చెప్తున్నాడని అబద్ధాలు ఆడిన వాడిని ఎవ్వరూ దేవుడు ఎప్పుడు కూడా ఊరుకోడండి. బ్లాస్ఫమీ, దైవ దూషణ, దేవ దూషణ చేసిన వారు ఎవరు కూడా బాగుపడటం చూడలేదు మనం. ఈరోజు దైవ దూషణ భయంకరంగా జరుగుతుంది,
కానీ నేను ఒక్కటే అంటాను, మౌనంగా ఉండండి, వెయిట్ అండ్ వాచ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. హల్లెలూయా. మనమేం పోరాడనక్కర్లేదు, మనమేం ఫైట్ ఇవన్నీ చేయనక్కర్లేదు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఆ లెటర్, అంటే ఆ బాధ, ఆ సమస్య, ఆ పోరాటం, లేకపోతే ఆ ఇబ్బంది అంతా కూడా దేవా నువ్వు చూసుకోయ్యా, నువ్వు చూసుకో ప్రభా. అందుకని ఆయనకు ఒక పేరు ఉందండి. ఆయన పేరేంటి మీరు చెప్పండి? ఎల్రోయి, చూచుచున్న దేవుడు. ఏంటండి మీరు చెప్పండి గట్టిగా? ఆయన చూస్తున్నాడు. అదే రీతిగా ఏంటి? యెహోవా నిస్సి, యెహోవా ఆయన యుద్ధము ఆయన దిగాడు అనుకోండి, ఇంకా మనది ఏం బాధ లేదు. ఇక్కడ అదే జరిగింది. నౌ యూ హ్యావ్ టు రిమెంబర్, ఐమ్ క్లోజింగ్ ఇట్, బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. మీరు నిశ్చయముగా ఆయన ముఖాన్ని వెతుకుతూ, ఆయనని నమ్ముతూ, ఆయన కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుత కార్యము జరిగిస్తాడు. దేవుడు ఆశ్చర్య కార్యము జరిగిస్తాడు. ఒకవేళ బాధతో, సమస్యతో మీరు పడకలకు పైకి ఎక్కుతున్నారేమో, వేదనతో, కన్నీటితో ఎక్కుతున్నారేమో. చాలాసార్లు వేదన, బాధ అంతా కూడా రాత్రులు పడుకున్న తర్వాత యు మైట్ నాట్ గెట్ స్లీప్, యు మైట్ బి సో యాంగ్షియస్, సో వరిడ్, అసలు ఏంటి నా జీవితము, ఏంటి ఇంత దుఃఖకరంగా ఉంది, ఏంటయ్యా ఏమి లేదు ప్రభా, ఏం సఫలత లేదు. బట్ ఒకవేళ నిజంగా సంపూర్ణంగా సమర్పించుకొని ఆ బాధతో, ఆవేదనతో, ఇదయ్యా నా బాధ అని ఆయనకు సమర్పించుకొని పడుకున్నారు అనుకోండి, ఇందాక చెప్పిన ప్రకారము యూ విల్ వేకప్ టు మిరకిల్. ఒక అద్భుతానికి, ఒక ఆశ్చర్య కార్యానికి దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడండి. ఆయన చేసి చూపిస్తాడు. ఒకటి కాదు, రెండు కాదు. ఒక్కసారి ఆయన ఆశీర్వదించడము ప్రారంభిస్తే ఆయనను ఆపగలిగిన వారు ఎవరుండరు. అప్పటి వరకు ఆగిపోయినట్టు ఉంటుంది మన జీవితాల్లో, అంత స్టాగ్నెంట్ అయినట్టు కనపడుతుంది. కానీ ఎప్పుడైతే ఆయన తన హస్తాన్ని ఉంచుతాడో, ఓకే యువర్ టైమ్ ఆఫ్ టెస్టింగ్ ఈజ్ ఓవర్, నేను పరీక్షించిన సమయం ఇంకా అయిపోయింది, దిస్ ఈజ్ యువర్ టైమ్ అని ఆయన ఎప్పుడైతే పలుకుతాడో, ఒక ఆశీర్వాదం వెంబడి ఒకటి, ఒక రిపోర్ట్ తర్వాత, ఒక ప్రైజ్ తర్వాత, ఒక ఆశ్చర్యం తర్వాత ఇంకో ఆశ్చర్యము దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో జరిగిస్తాడు. ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ టెస్టింగ్, ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ బ్యాటిల్స్, ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ కొద్ది కాలపు శ్రమ తర్వాత దేవుడు ఒకదాన్ని వెంబడి ఒకదాన్ని, అసలు తట్టుకోలేము. నా జీవితంలో ఎన్నోసార్లు చూస్తాను, అప్పటి వరకు గింజుకున్నాను, అప్పటి వరకు పోరాడాను, అప్పటి వరకు ఏడ్చాను, అసలు ఏది ఇంత కూడా కదిలినట్టు కనపడలేదు. కానీ దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తే నోబడీ కెన్ స్టాప్ అండ్ యూ కెనాట్ కంటైన్ ఇట్. అంతగా ఉంటుందండి, అంతగా ఉంటుంది. మీరందరూ రుచి చూచి ఎరగాలి ఆయన ఎంత ఉత్తముడైన దేవుడని. ఆమేన్, హల్లెలూయా.